తల్లి విగ్రహంకి వెళ్ళి బతుకమ్మని మాయం చేశారు, కానీ తెలంగాణలో విమలక్క చరిత్రను అయితే మాయం చేయలేరు. మా విమలక్కని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కాదు రాదు రాదు మార్వాడీల దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం. ఈ సమావేశం నిర్వాహకులు తెలంగాణ క్రాంతిదల్ వ్యవస్థాపకుడు తమ్ముడు పృథ్వీరాజ్కి, అట్లనే ఇంకో తమ్ముడు మన తొలి వెలుగు రఘుకి, కాలోజీ టీవీ తమ్ముడు శ్రీనుకి, మన స్వామి శ్యామ్, తెలంగాణ శ్యామ్, ఆయన పేరే తెలంగాణ శ్యామ్ అయిపోయింది, చెల్లె ఇప్పటిదాకా మాట్లాడిన సొగర, ఇక్కడికి విచ్చేసిన ఇంకా సూర్య తదితర మిత్రులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు. జై తెలంగాణ. మిత్రులారా, తెలంగాణకు ఎవరు వచ్చినా హక్కున చేర్చుకునే తత్వం ఉంటుంది. స్వాగతించే తత్వం ఉంటుంది. అదే సమయంలో అన్యాయం జరిగితే ఎదిరించే తత్వము, దోపిడీ చేస్తే ప్రతిఘటించే తత్వం కూడా ఉంటుంది. దానితోటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. సరే, తెచ్చుకున్న రాష్ట్రం ఎట్లున్నది అని అంటే అది వేరే విషయం. దానికి సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. అది ఎట్లా నిలబెట్టుకోవాలి, వచ్చిన తెలంగాణను ఎట్లా చూసుకోవాలి, ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఇంకా చాలా లోతుగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటిదాకా అనేక విషయాలు మాట్లాడేందు, వాస్తవంగా అన్ని విషయాలు వచ్చేసినాయి, ఇంకా కొత్తగా మనం మాట్లాడుకునేది ఏం లేదు. కానీ అంటే మన దగ్గరికి వచ్చి సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఇవాళ కోట్లకు అధిపతులు ఎట్లయింది అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఎవరికైనా అర్థం కావాలి. ఇంతకుముందు తిరుమల సార్ చెప్తూ ఒక గూడానికి పోయి సాప వేసుకొని 4 కట్టెలు తెచ్చుకొని 3 ఇటుక పిల్లలు పెట్టి ఆ ఇటుక పిల్లల మీద పొయ్యి వెలిగించి కడాయి పెట్టి మొదలైనటువంటి ఆ వ్యాపారం ఇవాళ కోట్లకు ఎట్లా వచ్చేసింది అనేది మనం ఆలోచించాలి. మరి అటువంటప్పుడు ఒకప్పుడు సాప సుట్ట పట్టుకొని వచ్చిన వాళ్ళు ఇలా కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు? అంతేనా? మన సంపద మీద, మన వృత్తుల మీద, మన సంస్కృతి మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా కొనసాగుతున్నది. ఇవాళనే కాదు, చాలా ఏళ్ళ నుంచి. నా చిన్నతనంలో నేను పక్కన ఉండే దుకాణంకు పోయి సామాను కొనుక్కొచ్చినటువంటి రోజులు వేరే. అది మన ఊర్లలో ఉన్నటువంటి కోమట్లు వాళ్ళు పెట్టుకునేటువంటి దుకాణాలలో మనం కొనుక్కొచ్చుకుంటుంటాం ఈ సామాన్లు. ఆ పప్పు అయితేంది, ఉప్పు అయితేంది, చింతపండు అయితేంది, ఏదైనా. కానీ రాను రాను అంటే చెప్పులు కుట్టేటోళ్ళేమో అంటరాని వాళ్ళు అవుతారు. ఇక్కడ చెప్పులు కుట్టేటోళ్ళేమో అంటరాని వాళ్ళు అవుతారు. అదే చెప్పుల షాపు తలతల మెరిసే అద్దాలతోటి షాపులు పెడితే మాత్రం వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. వాళ్ళెవరు అంటే వీళ్ళే. ఇప్పటిదాకా ఎవరైతే మనం మార్వాడోళ్ళు అని మాట్లాడుకుంటామో, ఇక్కడ హైదరాబాద్లో గుజరాత్ గల్లీ అనేటువంటి ఒక సపరేట్ గల్లీ కూడా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అంటే ఎక్కడున్నాం మనం? అంటే మనకు సంబంధించినటువంటి మన శ్రమ సంపద అంతా కూడా ఎవరు దోసుకపోతున్నారు అని అంటే వీళ్ళే కదా. ప్రధానంగా దోసుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళు దోపిడీదారులు. దోపిడీ చేసిన వాళ్ళని దోపిడీదారులే అంటారు, ఇంకా వేరే కొత్త పేరు ఏం లేదు దానికి. మరి దోపిడీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటాన్ని ఎక్కువబెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా. మన పండుగల మీద, మన వ్యవహార శైలి మీద, అన్నిటి మీద ఒక పెద్ద ఎత్తున సాంస్కృతిక దాడి జరుగుతున్నది. మన సంస్కృతినే కొల్లగొట్టబడుతున్నది ఇక్కడ. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? మన పండుగల్ని మర్చిపోయి ఆ పండుగలు చేసుకునే రోజులు వచ్చినాయి. ఇవ్వాలి మన పండుగలు ఏమైపోయినాయి? మన సంస్కృతి ఏమైపోయింది? మన పద్ధతులు ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా మనం యాది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా నేను ఇంతకుముందే తమ్మునితో మాట్లాడిన పృథ్వీతో, ఇప్పుడు మొన్న స్టేషన్ గన్పూర్లోన జరిగింది. స్టేషన్ గన్పూర్లో జరిగినటువంటి ఆ బాధితుల్ని అట్లనే ఇక్కడ కూడా ఇప్పుడు అంటే వృత్తులన్నీ కూడా, కుల వృత్తులన్నీ కూడా మాయమైపోయి, చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా మాయమైపోయి
వీళ్ళ వ్యాపారాలు ముందుకు వచ్చినాయి. అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇటువంటి వాటికి రావాలి, వచ్చి వాళ్ళ బాధ మాట్లాడాలి. మాట్లాడితేనే కదా తెలిసేది ప్రపంచానికి. ఎంతసేపు వీళ్ళు మాట్లాడడమే కాదు కదా, ఇక్కడ ఉన్నోళ్ళం మాట్లాడడమే కాదు, బాధితులు కూడా మాట్లాడాలి ఇక్కడికి వచ్చి. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నాం మనం ఎంత గొప్పగా ఇక్కడ మన వాళ్ళు తీసుకొచ్చి స్వర్ణకారులు వాళ్ళు చేసినటువంటి నగలు చిన్న చిన్న వాటిని ఏమంటారే సూక్ష్మకళ. సూక్ష్మకళ చిన్న చిన్న వస్తువుల్ని వాళ్ళు చేయడం అంటే ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంది? వీటిని మర్చిపోతున్నాం మనం. వీటిని మర్చిపోయి ఆ నగలకు ఎగబడి వాటి కోసమే ఉరుకుతూ ఉన్నాం, తెచ్చుకుంటా ఉన్నాం, వేసుకుంటా ఉన్నాం. అంటే ఇవాళ ఒక పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ సాంస్కృతిక దాడిని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సాంస్కృతిక విధ్వంసం జరుగుతూ ఉంది ఇక్కడ, ఒక సంస్కృతి విధ్వంసం జరుగుతూ ఉంది ఇక్కడ, ఒక కుల వృత్తుల విధ్వంసం జరుగుతూ ఉంది ఇక్కడ. అందుకని వీటన్నిటిపైన జరుగుతున్నటువంటి దాడిని అందరం ఒకటే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అది పెద్ద ఎత్తున పోరాటం జరగాలి. మామూలుగా చిన్న చిన్న పోరాటాలతో అది సాధ్యం కాని పరిస్థితి. అందుకని ఇంకా పెద్ద ఎత్తున మనం దీన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇంతకుముందు పెట్టినటువంటి సూచనలు సలహాలు ఏవి వాటితో నేను ఏకీభవిస్తున్నాను. తప్పనిసరిగా ఆ దిశగా మనం అడుగులు వేయాలని అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుందని తెలియజేస్తూ తెలంగాణ క్రాంతి దళ నాయకుడు పృథ్వీకి మరొకసారి ఉద్యమాభినందన తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. అట్లనే ఇంకొకటి